అమరావతి రైతాంగం చూపించిన స్ఫూర్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనేది నా ఆలోచన. నేను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూమి అనేది ఒక సెంటిమెంట్. భూమి లేకపోతే అభివృద్ధి లేదు. హైదరాబాద్ని ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్న ఆ రోజు 5,000 ఎకరాలు కావాలి. చాలా మంది ఎగతాళి చేశారు 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కని. నేను ఆ రోజు కూడా చెప్పా, నేను అవసరమైతే 500 ఎకరాల్లో కట్టగలుగుతాను, లేకపోతే 100 ఎకరాలు కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ వేయగలుగుతాను. కాదు, నా విజన్ వేరే, మీరే చూస్తారని చెప్పాను. 5,000 ఎకరాలు అక్వైర్ చేశాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, ఇక్కడ మీరు భూమి ఇస్తున్నారు, నేను లిబరల్ గా మీకు కాంపన్సేషన్ ఇస్తా, పక్కనే భూమి కొనుక్కోండి. భూమి విలువ పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు పెట్టండి. ఇన్ని రోజులు వ్యాపారాలు చేశారు, ఇంతవరకు వ్యవసాయం చేశారు, ఇప్పుడు వ్యాపారాలు చేసేది నేర్చుకోమన్నా. ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో తిరుగులేని ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ కూడా అమరావతిని ఈరోజు చూసే అమరావతి కాదు, ఒక రోడ్డు వస్తేనే ఓపెనింగ్ మీరు చూస్తున్నారు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. రాబోయే 10-20 సంవత్సరాల్లో అమరావతి ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకమైన నగరంగా తయారవుతుంది. ఇప్పటి నుంచి మీ ఆలోచన విధానం కూడా మారి ఏ స్ఫూర్తి అయితే మీరు చూపించారో రేపు ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు పోయి మీరు కూడా బాగుపడితే మిమ్మల్ని అందరూ కూడా ఫాలో అయ్యే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా ఒక మంచి ప్రయోగానికి ఈరోజు మనందరం శ్రీకారం చుట్టాం. ఎలాంటి పెట్టుబడిదారులు కూడా రావాలి, డిఫరెంట్ ఫీల్డ్స్ రావాలి. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు ఇక్కడ చదువుకున్న వ్యక్తులు వ్యాపార దృష్టి కూడా ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో మెడికల్ ఫీల్డ్లో ఆంటర్‌ప్రెన్యూర్లుగా తయారు కావాలి. ఇప్పుడు నేను భాస్కర్రావు గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పక్కనే పెమ్మసాని ఉన్నారు, 21-22 ప్రారంభించాడు, డాక్టర్గా అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో డాక్టర్ ఉద్యోగం చేశాడు ఒక 20 ఏళ్ళు. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందంటే ఆన్లైన్ మెడికల్ ఎక్స్టెన్షన్ కానీ నాలెడ్జ్కి వెళ్ళాడు. నాలెడ్జ్కి వెళ్తే $1 బిలియన్ సంపాదించగలిగాడు. అక్కడి నుంచి నేరుగా రాజకీయానికి వచ్చాడు. నేను ఆయనకి ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు సంపాదించడంలో సక్సెస్ఫుల్ అయ్యావు, ఇక్కడ సంపద సృష్టించి గుంటూరు పార్లమెంట్ని ఒక మంచి పార్లమెంటుగా, రిచెస్ట్ పార్లమెంటుగా తయారు చేసే బాధ్యత మీదని ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను. అమరావతి రాజధాని చుట్టుపక్కల మీరు చూస్తే గుంటూరు ఒక కార్పొరేషన్, మంగళగిరి ఒక కార్పొరేషన్, ఆ పక్క తెనాలి, ఈ పక్క వచ్చే కొందికి అమరావతి, ఇది ఒక కార్పొరేషన్. ఈ 4 గాని అభివృద్ధి చేసి గ్యాప్లన్నీ ఫిలప్ చేయగలిగితే ఈ యొక్క గుంటూరు జిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ గా తయారవుతుంది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ ఆలోచిస్తున్నాం, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 190 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉండే ఏకైక నగరం భారతదేశంలో అమరావతి తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్తో మనం ముందుకు పోతున్నాం. ఏదైనా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ యూత్ను కోరేది, జరిగే డెవలప్మెంట్స్ ఆలోచించండి. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులు కూడా మనం అధిగమించాలి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి.